బ్రెయిలీ లిపి ఆవిష్కరణ అందుల పాలిట వరమని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. డాక్టర్ లూయిస్ బ్రెయిలీ 217వ జయంతి సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మెదక్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం ఆయన నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బ్రెయిలీ లిపి ద్వారా అంధులు విద్యలో ముందడుగు వేస్తున్నారని, దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. అదనపు ఎస్పీ మహేందర్ దివ్యాంగులు, ముఖ్యంగా అంధులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. అనంతరం అంధులను కలెక్టర్ అదనపు ఎస్పీ సన్మానించారు. ఈ కార్యక్రమంలో శిశు సంక్షేమ శాఖ హేమభార్గవి, రవి అంధుల సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. తగిన నాయకులు వాళ్ళు ఎన్నుకోవచ్చు అనేది కూడా మనకి తెలుస్తూ ఉంటుంది. సో అంటే చాలా మందికి చదువుకోవడానికి బ్రెయిల్ లిపి చాలా మందికి కూడా యూజ్ అయింది. ఆ బ్రెయిల్ లిపి ద్వారా చదువుకొని, సో మనకి ఆ బ్రెయిల్ లిపి ద్వారా ఎన్నో టెక్స్ట్ బుక్స్ కూడా వచ్చినాయి. సో చదువుకొని వాళ్ళు మంచి మంచి స్థాయికి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఇందాక మాట్లాడినట్టు కూడా మనకి ప్రభుత్వ విభాగాల్లో కూడా చాలా మంది మంచిగా చదువుకొని మంచిగా రాణిస్తూ ఉన్నారు. సో మరొకసారి ఇంత మంచి లిపిని కనుక్కొని మరి ఇంతమందికి ఉపయోగపడే విధంగా చేసినందుకు మరి మీ అందరి తరఫున కూడా మనందరి తరఫున ఒకసారి బ్రెయిల్ గారికి, లూయిస్ బ్రెయిల్ గారికి చిన్నవాడు డిగ్రీ చదువుతున్నా, ఆ తర్వాత లెక్చరర్ కూడా అయ్యిండు. అలాగే ఈ మధ్య మనకు చూస్తుంటే మనం అందులో దివంగలం కాదు, మీ అందరికీ మేము తోడుగా ఉన్న ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా మన ప్రపంచ క్రికెట్ పోటీలో అందులో ప్రపంచ క్రికెట్ కప్పు సాధిస్తున్నారు. అలాగే అన్ని రంగాల్లో కూడా విద్యారంగంలో కానీ క్రీడా రంగంలో కానీ అందులో మీ అందరికీ మేము తోడుగా ఉన్నాం. మీ వెంబడి మా పోలీస్ డిమాండ్ ఎల్లప్పుడూ ఉంటే మీకు ఏ సమస్యలు వచ్చినా మాకు చెప్పాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం మీ అందరికీ నాకు నమస్కారం. ద్వారా చదువుకోవడానికి ఆస్కారం ఇవ్వాలనేసి మరి లూయిస్ బ్రెయిల్ అప్పుడు 18వ శతాబ్దంలో 18th సెంచురీ అప్పుడే ఈ బ్రెయిల్ లిపి అనే కనుగోవడం, మరి ఆయన మరణాంతరం కూడా బ్రెయిల్ లిపి మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా వాడుతూ ఉన్నారు. ఇప్పుడు చాలా దేశాలలో మన దేశంలో ఇంకా కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. చాలా దేశాలలో మనం చూస్తే కూడా ఈ రైల్వే స్టేషన్స్, మెట్రోస్, సో వాటన్నింటిలో కూడా వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రాసుకుంటేనే వాళ్ళ కింద కూడా బ్రెయిల్ లిపిలో కూడా వాళ్ళు పెట్టడం జరుగుతూ ఉంటుంది. సేమ్ మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఈవీఎం మెషిన్స్లో ఏదైతే మనం ఓట్ వేస్తామో, సో ఆ ఓట్ వేసేటప్పుడు కూడా సీరియల్ నెంబర్స్ అవన్నీ కూడా మొత్తము క్లియర్గా వాళ్ళు బ్రెయిల్ లిపిలో కూడా వాళ్ళు పెట్టడం జరుగుతూ ఉంది. స్వామి కేక్ తిను మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.